జగిత్యాల జిల్లా మెట్టపల్లి పట్టణంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా మెట్టపల్లి పట్టణంలోని శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయంలో శ్రావణ వాతావరణం భక్తి శ్రద్ధల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువాడి నరసింగరావు, మెట్టపల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపూర్ లింబాద్రి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లను సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రైసుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అమ్మవారి బోనాలు జరగడం జరిగింది మెట్పల్లి పట్టణంలో. అందుకు ప్రతి సంవత్సరం మేము పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నాం. మరి అమ్మవారి దయ వలన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం వారి మీద. ముఖ్యంగా మేము ఈ అమ్మవారిని నమ్ముకుంటాం. ఈ బోనాలు అన్నది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తుంది. పూర్వీకులు గతంలో మైనారిటీస్ కానివ్వండి, కుతుబ్ షా వంటి వాళ్ళు కూడా బోనాలు ఎత్తినారు. ఎందుకు నిదర్శనం అంటే ఇక్కడ మైనారిటీలు, హిందువులు కలిసి ఉండే విధంగా ఈ పండుగ అందరు చేసుకుంటారు. ఇక్కడ మా దగ్గర ఇప్పుడు మా ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడ కౌన్సిలర్ అజీం గారు ఉన్నారు, మా మైనార్టీ చైర్మన్ జాకిర్ గారు ఉన్నారు, మైనార్టీ మన అధ్యక్షులు, అదేవిధంగా పట్టణాధ్యక్షులు రైస్ గారు, చాలామంది ఇక్కడ మిత్రులు, షేక్ మహమ్మద్ కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో ఈ దేవుని నమ్ముకున్నారు. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భేదాలు లేకుండా అమ్మవారి మీద నమ్మకంతో ఇక్కడికి వస్తారు. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బోనాలు జరుగుతాయి. కొంతమంది మొక్కుకొని బోనాలు ఎత్తుతారు, కొంతమంది పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం అమ్మవారి దయ వలన చాలామంది కరువు వస్తుంది అనుకున్నారు. బట్ అమ్మవారి మహిమతోటి ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పాల్సిన అవసరం ఎంత అయినా ఉన్నది. ఎందుకంటే చాలామంది వర్షాలు పడే అనుకున్నారు, అమ్మవారి దగ్గరికి వచ్చిండ్రు, వారిని ప్రాధేయపడ్డారు. రైతులు మేమందరం అమ్మ నీ ఆశీర్వాదాలతోటి, మరి నీ నమ్మకం మీద రైతాంగం అంతా బతుకుతుంది. తాగునీటి సమస్యలు కానీ సాగునీటి సమస్యలు ఈ మెట్పల్లి కొరుట్ల ప్రాంతంలో ఉండకూడదు. అదేవిధంగా ఇక్కడికి ఇటు పక్క బాల్కొండ కానివ్వండి, వేములవాడ కానివ్వండి, ఇటు జగిత్యాల నుంచి కూడా చాలామంది అమ్మవారి దర్శనానికి ఈరోజు రావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది వస్తారు. అమ్మవారికి గత సంవత్సరంలో మొక్కుకున్న మొక్కు పూర్తయితే తప్పకుండా వారు ఆ మొక్కులు కూడా చెల్లించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నమ్మకం ఉంది, తప్పకుండా ఆ మొక్కు తీరుతుందన్న ఉద్దేశం కొద్ది. ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. గత 10 రోజులు 15 రోజుల నుంచి వర్షాలు నిండుగా వర్షాలు పడుతున్నాయి. ఎస్ఆర్ఎస్పిలో మంచి నీటి మట్టం పెరిగింది. ఇవాళ 36 టీఎంసీ ఎస్ఆర్ఎస్పిలో వచ్చింది, 20 టీఎంసీలు ఎల్లంపల్లిలో వచ్చింది. కడెం ప్రాజెక్టు నిండైపోయింది, ఫుల్ అయిపోయి కూడా టూ టీఎంసీలు నీళ్ళను కూడా పైకి వదలడం జరుగుతూ ఉన్నది. ఇది ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఎప్పుడు కూడా ఈ అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని నమ్ముకున్నందుకు వారి ప్రతి కుటుంబానికి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో రూపకంగా అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయని మీకు తెలియజేస్తా ఉన్నాను.